ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది ఒక మారుమూల పల్లెలోకి. సోమయాజులపల్లె. ఇది కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. పాణ్యం నియోజకవర్గంలోకి వస్తుంది. కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి సోమయాజులపల్లెలో రైతులు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు వర్షం మీద ఆధారపడి పంటలు పండించుకుంటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు రాజకీయాల్ని కాకుండా ఓట్ల కోసం కాకుండా పర్టికులర్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. అందులో భాగంగా ఉన్నటువంటి రైతులు, ఇప్పుడు మనకి ఎన్నికల సీజన్ వచ్చేసింది, మీరు దగ్గరికి రాజకీయ నాయకులు వస్తుంటారు, మాకు ఓట్లు వేయమని చెప్తుంటారు, ఏవేవో చెప్తుంటారు. అవన్నీ కాకుండా పర్టికులర్గా ఒక వ్యవసాయదారులుగా మీరు ఆలోచిస్తే మీకు కావాల్సింది ఏంటి? మీరు వాళ్ళకి మా ఎజెండా ఇది, మా రైతులుగా మేము కోరుకుంటున్నామని మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, మాకు కావాల్సింది ఫస్ట్ గిట్టుబాటు ధర మేడం, నంబర్ 1 మేడం. అది తర్వాత వచ్చేసి మాకు సకాలంలో విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు అందించాలి మేడం. అలాగే గవర్నమెంట్ అధికారులు వచ్చేసి మేడం మాకు సలహాలు సూచనలు, అకాల దాని కూడా మేము దిగుబడి తగ్గిపోతుంది మేడం, నంబర్ 2 మేడం. అది ఇంకోటి మేడం, మాకు సలహాలు సూచనలు గవర్నమెంట్ వాళ్ళు ఎలా ఇస్తున్నారో గిట్టుబాటు ధర మెయిన్గా లేదు మేడం. వీళ్ళు రాజకీయ నాయకులు వచ్చేసి వాళ్ళ సీజన్కి బట్టి మేము అవి ఇస్తాం అంటున్నారు మేడం. మాకు అది కావాల్సింది లేదు మేడం. అది వాళ్ళు ఇచ్చేది ఇట్లాగా ఇస్తారు మేడం. మాకు రైతుకు వచ్చి ప్రతి సంవత్సరం ఈ మద్దతు ధరతో ఈ ధాన్యం కొనుగోలు చేస్తామని ఒక రాజకీయ నాయకుడుగా మాకు ప్రోత్సహించడం లేదు మేడం, సపోర్ట్ చేయడం లేదు మేడం. వాళ్ళ సీజన్ ఎలా కొట్టుకుంటున్నారో వెళ్ళిపోతున్నారు మేడం. రైతుగా మేము ఏమి చేయాలనుకునే కనుక చేయలేకపోతున్నాం. అది మా అభిప్రాయం మేడం. సో ఎన్నికల సీజన్లో మాత్రమే నాయకులు మీ దగ్గరకు వస్తుంటారు, ఓట్లు వేయమని వెళ్తూ ఉంటారు. ఇది కాకుండా ఎన్నికల సీజన్ అయిపోయింది, 5 ఏళ్ల పాటు రైతులకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా ఉల్లి పండిస్తూ ఉంటారు, టమాటా పండిస్తుంటారు, పత్తి పండిస్తుంటారు. దానికి సంబంధించి గిట్టుబాటు ధరతో పాటుగా మీరు ఇంకేం కోరుకుంటున్నారు? మాకు ఇంకా గిట్టుబాటు రేటు కాకుండా మాకు కావాల్సిన వనరులు కూడా మాకు, అంటే ఒక ఇవి నిల్వలు పెట్టుకోవడానికి గోడంగులు, అలాగనే ఇంకా ఎప్పటికెప్పుడు మా పంటకు వచ్చిన ఏదైనా చీడపీడలు వస్తే వెంటనే ఒక అధికారులు వచ్చి ఎలా చేసుకోవాలని ఒక సందేశము. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది మా దగ్గర లేదు. ఖచ్చితంగా ఇది సైన్స్ ప్రకారం పోయిన వ్యవసాయం వలన రైతు పరిధిలో లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా అధికారులు వచ్చి మాకు సూచనలు ఇస్తే తప్ప మేము ఈ పంటలు పండించుకోవడానికి సాధ్యం కాకుంది. కాబట్టి అటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మేము రాజకీయాన్ని, ఇంకా కొన్ని వ్యవస్థలను, కొన్ని సంస్థలను కూడా అడగడము మొదలుపెట్టాం. ఎందుకంటే రైతు విత్తనం వేసిన కాడ నుంచి పంట తీసుకునే లోపల రైతుకు చాలా కష్టాలు, నష్టాలే ఏర్పడుతున్నాయి. కానీ రైతు ఎప్పుడు కూడా సుఖంగా జీవించినట్లు మాకు కనపడతలేదు. మా పిల్లలను మా ఇదిని కూడా చదివించుకోవాలంటే కష్టంగా ఉన్నాం, మేము బతకాలంటే కష్టంగా ఉన్నాం. కనీసం ఓరకల్లు మండలంలో సాగునీరు తాగునీరు అనే ప్రసక్తి లేదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మాకు ఓట్లేని అవే అని అడుగుతారే కానీ ఈ ఓరకల్లు మండలంలో కనీసం తాగునీరు ఉందా, సాగునీరు ఉందా అనే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి కూడా లేడు. అయితే రైతులమైన మేము ఇప్పటికే చాలాసార్లు మేము ప్రతి ప్రభుత్వాన్ని వచ్చినప్పుడు కూడా మా ఓరకల్లు మండలం కరువు మండలంగా ఉంది, తాగునీరు లేదు, సాగునీరు లేదు, దయచేసి మీరు కొంచెం ఆలోచన చేసి దీన్ని మీ పరిధిలోకి తీసుకొని మాకు అంతో ఇంతో మీ నుంచి సేవ చేయండి అని కూడా అడగ మొదలుపెట్టాము. అయితే ఇప్పటికైతే ఏ నాయకుడు కూడా మాకు హామీలు ఇవ్వలేదు. ఇచ్చి మమ్మల్ని రక్షించి ఈ కరువు మండలాన్ని కొంచెం సత్యశ్యామలుగా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం, మీ మీడియా వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. దయచేసి ఇది బాగా చేస్తే కన్నా మీకు రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కర్నూలు జిల్లాకి సంబంధించి కరువు అనేది ఉంది, కరువుతో పాటుగా వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి. వలసల్ని ఆపాలి. ఇప్పుడు మనకి జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మెయిన్ మనకి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నటువంటి సోమయాజులపల్లెకి సంబంధించి ఇక్కడ మాకు మా రైతులకు కావాల్సింది ఇది పర్టికులర్గా. ఇక్కడ నుంచి ఉన్నటువంటి నీళ్లని మొత్తం మీరే వాడుకోవడానికి లేదు, అన్ని జిల్లాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సోమయాజులపల్లె తరఫున మీరు రైతులుగా మీరేం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇది మా ఎజెండా, ఇలా అయితేనే మేము ఓట్లు వేస్తాము, ఇలాంటి రాజకీయ పార్టీలకే మా ఓట్లు పడతాయని మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నన్నూరు దగ్గర ఒక కాలువ ఉంది మేడం. అక్కడి నుంచి ఇక్కడ ఈ ఓరకల్లు మండలానికి ఏదైనా కాలువ మాదిరి వస్తే కొద్దిగా వాటర్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు రాక చాలా నష్టపోతున్నారు రైతులు.
కానీ నష్టపోయేదానికి ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో మాకు రుణమాఫీ కింద రుణమాఫీ చేయడం అవసరం లేదు. వాస్తవంగా ఎకరాకు వచ్చేసి పెట్టుబడి కింద సాయం అందిస్తే చాలా బాగుంటుంది. ఈ రుణమాఫీ అవసరం లేకుండా ఎకరా కింద పెట్టుబడి సాయం కింద ఇచ్చి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చారు. ఆయన చేసిన దానికి చాలా బాగుంది రైతు పరంగా. మాకు కూడా అలాగే చేయాలని మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం. మాకు వచ్చేసి ఈ గిట్టుబాటు ధరలు పెంచి రుణమాఫీ చేసినా చేయకపోయినా ఏం లేదు, జీరో వడ్డీ కింద, అంటే వడ్డీ లేకుండా. ఇప్పుడు అదనంగా మేమేం చేస్తున్నాం, నాకు 1,50,000 రూపాయలు అప్పు ఉంది బ్యాంకులో. ప్రతి ఇయర్ వచ్చేసి 13,000 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను. నాకు 20,000 రూపాయలు రుణమాఫీ వస్తుంది. అంటే నేను లబ్ధి పొందినది 7,000 రూపాయలు మాత్రమే. ఏం మేడం, 7,000 రూపాయలు మాత్రమే. కానీ నాకు ఇప్పటికి 3 సంవత్సరాలు 3 దఫాలుగా 20,000 అంటే 60,000 నాకు ప్లస్ అయితే 13, 30, 40,000 నేను వాళ్ళకు రిటర్న్ కట్టేశాను వడ్డీ కింద. అంటే నాకు 20,000 ప్లస్ అయినది. అట్లా కాకుండా నీకు 5 ఇయర్స్కి వచ్చేసి కూడా నాకు 60,000 రూపాయలు 70,000 రూపాయలు ఇన్కమ్ వస్తున్నది. ప్రతి సంవత్సరము ఎన్ని ఎకరాలు ఉన్నా, ఇన్ని ఎకరాలని కాదు, 2 ఎకరాల ఉన్న వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయల ప్రకారంగా అట్లా పెట్టుబడి సాయం కింద ఇచ్చి, అట్లా లేదంటే కింద కొందరికి 15 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు కూడా ఉంటుంది. అట్లా లేకుండా మ్యాక్సిమం ఎకరాకు వచ్చేసి 10,000 రూపాయలు, అంటే 5 ఎకరాలు లిమిటేషన్ ఉన్న వాళ్ళకు 10 ఎకరాలు లిమిటేషన్, ఎంత భూమి దానికి సంబంధం కాదు. ఆ 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి 50,000 వర్తిస్తుంది. 5 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకు కూడా 50,000. అంతకన్నా లిమిటేషన్ పెట్టడం బాగుండదు నాకు తెలిసి. ఏమి పెట్టుబడి సాయం కింద ఇస్తే ప్రతి రైతు బాగుపడతాడు. ఇప్పుడు మీరు పండించిన పంటలు ఉన్నాయి, వాటిని ఎగుమతి చేయడానికి ఇప్పుడు అనుకూలమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? చాలా వరకు పక్క రాష్ట్రాలకి పంపించడానికి లేక, కేంద్రం కొనుగోలు లేక వీటిని రోడ్ల మీద పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా వరకు. అయితే చాలా ఉంది మేడం. అదైతే కంపల్సరీగా ఒక ఉల్లి తీసుకోండి మేడం. ఎక్కడైనా కానీ ఉల్లి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం వాళ్ళు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు లక్షలు వచ్చేసి పెట్టుబడి పెడుతున్నారు మేడం. అక్కడ దానికి గిట్టుబాటు ధర దాదాపు అంటే 70,000, 80,000 వస్తుంది మేడం. కనీసం వచ్చేది ఎంత వస్తుంది మేడం? 20,000 వస్తుంది మేడం. అంటే లాస్ ఒక ఎకరా నాడుతుంటే 30-40,000 లెస్లో పోతున్నారు మేడం. ఎట్లా బాగుపడతాడు మేడం రైతు? ఇంకా గిట్టుబాటు ధర ప్రతి ఒక్క ధాన్యానికి ఇప్పుడు ఉండేది ప్రతి ఒక్క దానికి ఒక మాత్రం ఉంది మేడం. ప్రతి ఒక్క దానికి ఏ ధాన్యానికి అనేది గిట్టుబాటు ధర అనేది లేదు మేడం. దాని నుంచి రైతు ముందరికి ఏ పంట వేయాలంటే కూడా చాలా ప్రాబ్లంలో పడుతున్నాడు మేడం. ఇప్పుడు కొనుగోలు అనేది పక్క రాష్ట్రాలకి ఎగుమతి చేయడానికి లేక, కేంద్ర ప్రభుత్వం దాన్ని కొనుక్కోకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీకు ఏమైనా ఆలోచన ఉందా? లేకపోతే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి, అందువల్లే మా పంటని కొనుక్కోవట్లేదు అనేది ఏదైనా ఉందా? దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మేడం. ఎందుకంటే ఇది మెయిన్ ఏ పంటనైనా కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేయాలి. అటువంటిది జరగకనే రైతు ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు మేడం. అది రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాల అనుకూలంగా మాత్రం ఇది కూడా ఒక రైతుకు మాత్రం పడుతుంది మేడం. ఈ భారం అనేది రైతు మీద కంపల్సరీ పడుతుంది మేడం. ఇది మాత్రం ఎందుకంటే ఈ కేంద్రము రాష్ట్రం అనేది ఎప్పటికైనా సమానత్వం ఉంటే రైతు అనేది కూడా బాగుపడతాడు మేడం. కంపల్సరీ 100% బాగుపడతాడు మేడం. ఇప్పుడు అది మాత్రం 100% రాష్ట్రం మీద మాత్రం పడుతుంది గ్యారెంటీగా. కాబట్టి రైతును ఆదుకోవాలి కంపల్సరీగా. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ధాన్యానికి అనేది ఏ దానికి గిట్టుబాటు లేదు మేడం. ఏదన్నా చేయాలన్నా కానీ రైతు ఒక పంట వేయాలంటే కూడా భయపడుతున్నాడు మేడం. ఈ పెట్టుబడులకు దీనిలకు అన్నిటికీ దానికే అయిపోతున్నారు, కానీ ఎలాంటి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం. ఇక్కడ మన కర్నూలు జిల్లాలో అంద్రినివా అక్కడ అనంతపు పోతుంది. ఆ అంద్రినివా ఒక కాలువను మన ఓరోకొల్లు మండలానికి కూడా ఒక చిన్న చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇక్కడ కొమ్ము చెరువు, ఒకటి మన సుమేలపుల అక్కడ నుంచి ఒక కాలువ తీసుకుని వచ్చి ఈ కొమ్ము చెరువులు నించుకుంటే చాలామంది రైతులు ఈ యొక్క మిట్ట వ్యవసాయం చేసే దాంట్లో కొంతమంది రైతులు కూడా ఉపయోగపడుతుంది మేడం. చాలామంది రైతులు కూడా మన వెంకటేశ్వర ఒకసారి మీడియా కూడా తెలియపరిచారు మేడం. అంటే ఆ కాలువను మాకు ఓరోకొల్లు మండలానికి ఇస్తే కూడా బాగుంటుంది. మధ్యన అంటే డ్రై ల్యాండ్ దండిగా ఉన్నాయి. అంటే ఒక తడి మేము శనగేసుకున్నాం అక్కడ. ఈసారి ఒక కింటం కూడా రాలే, 75 కిలో వచ్చారు. అదే ఆ తడి ద్వారా మేము ఒక తడి పెట్టుకుంటే కూడా 10 క్వింటాలు శనగ పండేది. పెద్దవాళ్ళు ఏదైనా సహకరించి, మీ మీడియా వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ, నాయకులు కానీ ఏదో సహకరిస్తే ఇదొక చాలామంది రైతులు బాగుపడతారు. ఇది ఎన్నేళ్ల నుంచో ఉన్నటువంటి సమస్య కదా. ప్రతిసారి ఇక్కడికి రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, మీ ఊరికి సంబంధించినటువంటి లీడర్లు కూడా ఉంటారు. ఎన్నికలు వచ్చే టైంకి మీకు ఎందుకని వాళ్ళు దీన్ని, మీరు చెప్పిన పద్ధతిని ఎందుకని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు? వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు తీర్చుకుంటారు మేడం. తర్వాత ఈ రైతుల వరకు ఎవరు చేయడం లేదు. చాలా సార్లు కూడా ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకు కూడా మన వెంకటేశ్వర చెప్పాము. జన్మభూమి కార్యక్రమంలో కూడా ఈ యొక్క అడిగాం. అంటే మీరు ఓరొకళ్ళు ఇస్తే కూడా మాకు మెట్ట
ప్రాంతంలో ఉన్నాయి. ఆ మెట్ట ప్రాంతంలో ఒక తడి నీళ్ళు ఇచ్చుకుంటే కూడా మినిమం ఆ శనగ అంటే అక్టోబర్లో కూడా మేము ఒక తడి పెట్టుకుంటే కూడా 10 క్వింటాలు పండింది. అదే అది సహకారం ఉంటే కూడా మేము ఈరోజు ఒక క్వింటల్ శనగ వస్తే మినిమం 15,000 ఖర్చు వస్తుంది మేడం. అంటే కూల ఖర్చు కూడా రాలే. అంటే విత్తనం 40 కిలోలు వేస్తే ఒక చేతికి 25 కిలోలు మాత్రం మాకు అందే మేడం. ఈ విధంగా మాకు రైతులకు ఏ విధంగా సహకరిస్తే బాగుంటుంది. అందుకోసం మనకు ఏదో ప్రభుత్వం ద్వారా కూడా పంట సాగు కోసం కూడా ఒక రైతుకు మినిమం ఒక ఎకరాకు 10,000 ఇస్తే కూడా కొంచెం ముందుకు పోతాయనే ఆలోచన ఉంది మేడం. సో ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం ఓట్లు అయితే వేస్తారు, ఎవరైనా మనకు వచ్చి హెల్ప్ చేస్తారు, బాగు చేస్తారు అనే ఆలోచన కూడా ఉంది, అంతే కదా మేడం? ఒకటి మేడం, మెయిన్గా ఈ టవర్లు మేడం, రైతు ఎక్కడైనా మేడం ఈ టవర్లు పోయినప్పుడు రైతు ప్రతి ఒక్కరూ దెబ్బతింటున్నారు మేడం. దీన్ని భూమికి వాల్యుయేషన్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు కూడా శాట్ సర్క్యులేషన్ చూసినారు మేడం, మీరు కూడా చూసినారు కదా మేడం. ఏదన్నా పోతే కింద శాట్ సర్క్యులేషన్ వస్తుంది మేడం. వర్క్ చేయాలన్నా చేయలేక పోవాలన్నా వర్షం వచ్చినప్పుడు పోవాలన్నా భయపడుతున్నారు మేడం. కానీ ఇప్పుడు లైన్ గుంజుతున్నారు మేడం. లైన్ గుంజుతుంటే ఎకరాకు వచ్చేసి పొలంలో ఇట్లా ట్రాక్టర్లు తీసుకొని నడిజన్లో వెళ్ళిపోతారు మేడం. కానీ మాకు ఇచ్చేది గిట్టుబాటు ధర ఏమి ఇవ్వడం లేదు. 1000-2000 ఎకరాకు తప్పితే 800 ఇస్తున్నారు మేడం. మాకు ఎలాంటిది సరిపోవడం లేదు మేడం. చూస్తే పొలాలు అయితే నాశనం అయిపోతున్నాయి మేడం. దీని నుంచి చాలా కరెంటు కూడా ఏమైనా కింద వేయాలన్నా కూడా ఆడోళ్ళు పని చేయాలంటూ కూడా భయపడుతున్నారు మేడం. కానీ ఇది వేసిన తర్వాత రైతు ఇప్పుడు అది పోయేది 8 లక్షల రూపాయలు పోతే ఇప్పుడు ఆ టవర్ పడిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు ఎకరా పోతుంది మేడం. చాలా కాబట్టి దీని మీద పొలం కూడా ఎవ్వరికి ఏ రైతుకు గిట్టుబాటు ధర పై లైన్ పోతుండా ఎన్ని పోతున్నాయని 2 లక్షలు ఇస్తున్నారు మేడం. 1,50,000 1,20,000 ఇస్తున్నారు మేడం. మాకు ఎలాంటిది గిట్టుబాటు లేదు మేడం. అది మన పంజాబ్ అయితే 10 లక్షలు 10 లక్షల దాకా ఇస్తున్నారండి మేడం కేంద్రంలో. అక్కడ కేంద్రం కానీ ఇక్కడ మాత్రం 1,20,000 1,30,000 ఇస్తున్నారు మేడం. దీనికి ఉరువే ఇవ్వడం లేదు మేడం. అసలు లెక్క చేయడం లేదు. రైతులు అంటే లెక్క ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకుంటూ వైర్లలో కూడా తొక్కుకుంటూ ట్రాక్టర్లు పోకుంటూ అడిగితే ఇది మీ బుద్ధి పుట్టిన కాడ ఫిర్యాదు చేసుకోపోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఆగేదే లేదు, మాకు గవర్నమెంట్ హక్కు ఇచ్చింది, మేము ఇలాగనే పోతామని రైతులను విపరీతంగా సతాయిస్తున్నారు మేడం. వాళ్ళు ఉన్న ఎకరలో టవర్ పడింది అనుకో వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయి వాళ్ళు బజారు పాలు అవుతున్నారు. దయచేసి మీరు దీన్ని కూడా కొంచెం మీ పరిధిలోకి తీసుకొని, కొన్ని చట్టాలు మాకు తెలియదు మేడం. మేము నార్మల్ పల్లెటూరులో ఉండేవాళ్ళం, పెద్ద పెద్ద విషయాలు మాకు తెలియవు. వాళ్ళకు మేము భయపడి ఏమనలేక నిస్సాయస్థితిలోనే నిలబడిపోతున్నాం. కానీ కనీసం ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఎవరైనా ఈ దేశానికి సేవ చేసే పాలకులు కావచ్చు, రైతులను ఆదుకోవడానికి కొంచెం ఆలోచన చేసి మా వైపు కన్నేసి మమ్మల్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. రైతులు ఒక్కొక్క ఇబ్బందిని ఎదుర్కోలేక ఏం చేస్తున్నారు మీరే చూస్తున్నారు. టీవీలలో ఆత్మహత్యలు, ఉరేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అంటే నిజంగా మమ్మలను పాలకులు పట్టించుకోకనే. దేశానికి అన్నం పెట్టే రైతును ఏడుస్తుంటే కూడా కన్నెత్తి చూడకపోవడం మహాపాపం అని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే మాకు ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది మాత్రం రైతు పచ్చాన మాకు సంబరం లేదు, ఆనందం లేదు, మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నారే మేము అనుకుంటున్నాం. అయితే దీన్ని అంతా సరిచేసే ప్రభుత్వం వచ్చి రైతులను కూడా ఆదుకుంటారు. మేము కూడా ఆనందాన్ని ఎప్పుడోసారి పొందుతామని ఆశతో ఉన్నాం మేడం. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కావాలి మీకు అసలు? మాకు ఏం కావాలి? మా కష్టాలు తీరాలి, మాకు మంచి రేట్లు పెంచాలి, మా బాధలకు ఇట్లా మాకు నీళ్లు లేవు, ఒక చెరువు కట్టించి రిజర్వై కట్టించి మాకు నీళ్లు తేవాలా, మాకు కరెంటుకు బిల్లులు తగ్గియాలా, మమ్మల్ని ఆదుకోవాలా, మాకు మందు ముట్టలకు ధర తగ్గియాలా, రేట్లు పెంచి మాకు మార్కెటింగ్ కావాలని మా కోరికలు మేడం. ముఖ్యమంత్రితో మాట్లాడాలని. మాకు కూడా పొదుపులక్ష్మి ఐక్య సంఘం సెక్రటరీగా పనిచేస్తుండా, జన్మభూమి కమిటీకుండా, వాట్సరెడ్డి కమిటీకుండా, పొదుపులక్ష్మి మళ్ళీ గ్రూప్ లీడర్ కుండా ఇన్ని పెన్లు 20 సంవత్సరాలుంటే చేస్తే ఈ పొద్దు కష్టాలకు పాల్పడి వాళ్ళు తింటే మేము ఎటవాళ్ళం సార్. మాకు ఇది బాధ కలిగింది కాబట్టి మాకు సాయం చేయమని కోరుతున్నాం ముఖ్యమంత్రిని. ఇప్పుడు చేస్తున్నారు కదా మిగతా, ఇప్పుడు పసుపు కుంకుమలని ఇస్తున్నారు, ఫోన్లు అన్ని ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నావు బాగుంది. ఈ పంట నష్టానికి కూడా గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పంటను భూమి మీద ఒడిసి చేసిన వాళ్ళకు ఆదాయం తక్కువ, రయం ఎక్కువైంది. దీన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టి ప్రతి ఒక్క రైతుకు సహకారం చేయాలా, నీరు అందియాలా, మందులు సప్లై చేయాలా, మాకు వచ్చిన కష్టాలను తీర్చి అప్పులను కూడా కొద్దిగా తక్కువని మేము కూడా అడుగుతున్నాం. మీరేమనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీరు ఇంత కష్టపడి పనులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మాకు నీళ్ళు లేవమ్మా. చెరువుకు నీళ్ళు ఇస్తే మాకు ఉపాయకు ఉతకనికి ఉపాయాలు వస్తాయి. సాకిరి లేకుండా ఇట్లా పొలాలు వేసుకొని బతుకుతున్నాం. ఏరే వాళ్ళు ఎవరైనా బోర్ ఇస్తే వాళ్ళ కాడ నీళ్ళు వేసుకు ఉతకాలి. వాళ్ళు ఏమంటే ఇంకా ఊకుండాలి. మేము
పొలం పనులు లేకపోతే ఇంకో పని ఏదో చేసుకోవాలి, ఏదో వేరే ఊరికి పోవాలి కదా, అట్లా చేస్తున్నారు. వేరే ఊరికి పోనీక లేదు, మాకు సాకలోళ్ళం కదా మేడం. మొగోళ్ళు పనికి పోయి బతుకుతున్నారు వాళ్ళు. ఇంకా ఆడవాళ్ళం ఈ పొలం చేసుకుంటున్నాం, కోరికేసుకొని కడుపు తిప్పలు ఇంకా అది చేసుకుంటున్నాం మేడం. మాకు సాకలోళ్ళకి నీళ్ళు ఇస్తే మేము బట్టలు ఉతుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి సంబంధాలు కావచ్చు, ఒక అవగాహన అనేది రైతులకు సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల రైతులుగా మేము కూడా నష్టపోతున్నాము. ఒక సంపూర్ణ సహకారం అనేది, ఒక అవగాహన అనేది ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. గిట్టుబాటు ధర కావచ్చు, తాము పండించినటువంటి పంటకు సరైన మద్దతు ధర, కొనుగోలు, వీటన్నిటి మీద వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇదే రైతులుగా మా ఎజెండా అని చెప్తున్నారు.